అయోధ్య రామమందిర విరాళాల స్కామ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో 8 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. కోర్టులో ప్రవేశపెట్టగా 3 రోజుల జ్యుడిషియల్ కస్టడీ విధించింది కోర్టు. నిందితుల్లో ఒకరి నుంచి 79 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. మరొకవైపు ఇప్పటికే ట్రస్ట్ జనరల్ సెక్రటరీ చంపత్ రాయ్ తన పదవికి రాజీనామా చేశారు. ట్రస్ట్ సభ్యుడు అనిల్ మిశ్రా కూడా రిజైన్ చేశారు. 7 నుంచి 7.5 కోట్ల వరకు నిధులు మాయమయ్యాయని ఆరోపణలు వినిపిస్తున్నాయి. కీలకమైన సీసీటీవీ ఫుటేజ్ ని డిలీట్ చేశారన్న అనుమానాలు కూడా ఉన్నాయి. బంగారం, వెండి, వజ్రాభరణాలను మార్చేశారని ఆరోపణలొచ్చాయి. అయోధ్య విరాళాల చోరీ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిలో అనుకల్ప్ మిశ్రా, లవకుశ్ మిశ్రా, అవినాష్ శుక్లా, రామ్శంకర్ మిశ్రా, రామ్శంకర్ యాదవ్, మనీష్ యాదవ్, సుభాష్ చంద్ర శ్రీవాస్తవ, కరుణేష్ పాండే ఉన్నారు. వీరిలో రామశంకర్ యాదవ్ ట్రస్టు ప్రధాన కార్యదర్శి, చంపత్ రాయ్ డ్రైవర్. రామాలయ విరాళాల్లో నిధుల గల్లంతు ఆరోపణలపై యూపీ ప్రభుత్వం ప్రత్యేకమైనటువంటి దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసింది. 3 సభ్యుల టీం ఇప్పటికే ప్రాథమిక నివేదికను సర్కార్కు సమర్పించింది. విరాళాల నిర్వహణ, లెక్కలు, లావాదేవీలపై ఈ బృందం విచారిస్తోంది. వీటికి సంబంధించిన రికార్డులను స్వాధీనం చేసుకుంది. కొన్ని కీలకమైనటువంటి సీసీటీవీ దృశ్యాలను కావాలనే డిలీట్ చేశారనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. భక్తులు సమర్పించిన బంగారం, వెండి, వజ్రాభరణాలను నకిలీ వాటితో మార్చేశారు అనేటువంటి ఆరోపణలపై సిట్ లోతుగా విచారిస్తోంది. విరాళాలు గల్లంతైన ఆరోపణలపై ప్రధాని మోడీ ఆందోళన వ్యక్తం చేశారని రామమందిర నిర్మాణ కమిటీ చైర్మన్ నృపేంద్ర మిశ్రా అన్నారు. ఇక రామ జన్మభూమి ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన మాజీ బీజేపీ ఎంపీ వినయ్ కటియార్ కూడా దీన్ని అత్యంత తీవ్రమైన నేరంగా చెప్పుకొచ్చారు. ఇప్పటికైనా ఆలయంలో చోరీ జరిగిందని అధికారికంగా అంగీకరించినట్టయిందని, ఇది రామభక్తుల విజయంగా భావించాలని సమాజ్వాదీ పార్టీ అంటోంది. సిట్ తీరును ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ తప్పుపట్టారు. అసలు ఆ టీంకు దర్యాప్తు చేసే అధికారాలు లేవన్నారు. ప్రజల్ని మభ్యపెట్టేందుకు ఏర్పాటు చేశారని, అసలు నేరస్తులను కాపాడేందుకే సిట్ వేశారని కేజ్రీవాల్ ఆరోపించారు. మరొకవైపు ఈ వ్యవహారంపై కోర్టు పర్యవేక్షణలో దర్యాప్తు జరపాలని కోరుతూ సుప్రీంలో కొత్త పిటిషన్ దాఖలైంది. నిధుల మాయం, ఆర్థిక అవకతవకలు, పరిపాలనా లోపాలపై సమగ్ర విచారణ జరపాలని ఆ పిటిషన్లో కోరారు. అయోధ్య రామాలయంలో కానుకలు, నిధుల దుర్వినియోగంపై సిట్ దర్యాప్తు ముమ్మరం చేస్తుందన్నారు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్. ఆరోపణలు ఎదుర్కొంటున్న 8 మందిని అరెస్ట్ చేశామని తెలిపారు. ఈ ఉదంతంలో పాల్పంచుకున్న ఎవ్వరినీ కూడా ఉపేక్షించబోమన్నారు. సనాతన ధర్మం, ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టడంలో ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని పేర్కొన్నారు. నిధుల దుర్వినియోగానికి పాల్పడిన వారిని విడిచిపెట్టబోమన్నారు. ఇది భక్తుల మనోభావాలకు, విశ్వాసానికి సంబంధించిన విషయమని చెప్పారు. గతంలో రామ మందిరానికి వ్యతిరేకంగా మాట్లాడిన వారే నిధుల దుర్వినియోగంపై దుష్ప్రచారం చేస్తున్నారంటూ ప్రతిపక్ష పార్టీలపై మండిపడ్డారు. రామాలయ వివాదంపై శివసేన యూబీటీ ఎంపీ సంజయ్ రౌత్ కూడా స్పందించారు. రామమందిర్ నిర్మాణం కోసం శివసేన విరాళంగా ఇచ్చినటువంటి 4 కిలోల వెండి ఇటుక అదృశ్యంపై తీవ్రమైనటువంటి ప్రశ్నలు తలెత్తుతున్నాయని ఆయన ఎక్స్లో ఒక పోస్ట్ చేశారు. ఉద్దవ్ ఠాక్రే వేలాది మంది శివ సైనికులు, సాధువుల సమక్షంలో పవిత్రమైన వెండి ఇటుక కోసం ₹1 కోటి పైగా ఉదారంగా విరాళం అందించారని గుర్తు చేశారు. ఆలయంలో జరిగినటువంటి చోరీకి సంబంధించి, ఆ కేసుకు సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి రాజు అందిస్తారు ఫోన్ లైన్లో. రాజు. ఎస్ నలని, ఇప్పుడు అయోధ్య రామ మందిరంలో విరాళాలకు సంబంధించినటువంటి చోరీ అనేది దేశవ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున సంచలనంగా మారుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే ఈ అంశంలో ప్రత్యేకంగా ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం సిట్ ను కూడా ఏర్పాటు చేసింది. సిట్ ఇచ్చినటువంటి ప్రాథమిక నివేదికను ఆధారంగా చేసుకొని ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేశారు. ఎఫ్ఐఆర్ ప్రకారం 8 మందిని అరెస్ట్ కూడా చేశారు. 8 మందిలో ప్రత్యేకంగా ఎవరైతే అక్కడ జనరల్ సెక్రటరీగా అయోధ్య రామ మందిరానికి సంబంధించినటువంటి ట్రస్ట్ ఉందో, ఆ ట్రస్ట్ కు సంబంధించినటువంటి చంపక్ రాయ్ డ్రైవర్ ను కూడా అరెస్ట్ చేశారు. ఆయన టిన్ను యాదవ్ ను అరెస్ట్ చేశాక వెంటనే చంపక్ రాయ్ తో పాటు అనిల్ మిశ్రా, మెంబర్ గా ఉన్నటువంటి అనిల్ మిశ్రా కూడా తన పదవికి రాజీనామా చేశారు. నైతికంగానే తమ పదవులకు రాజీనామా చేస్తున్నామని చెప్పారు. కానీ పరిస్థితి చూస్తుంటే మాత్రం ఇది పెద్ద ఎత్తున గందరగోళంగా మారుతుంది. ఎందుకంటే దాదాపు 200 కోట్ల రూపాయల మేర అవినీతి జరిగింది, చోరీ చేశారు అనే దాని మీద ఒకవైపు చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. దాంతో సిట్ ఇస్తున్నటువంటి సమాచారం మేరకు పోలీసులు ఒకవైపు విచారణ కొనసాగిస్తూనే ఉన్నారు. అయితే దీనికి సంబంధించి ఓవరాల్ గా కూడా, అంటే ఎప్పుడైతే అయోధ్య రామ మందిర నిర్మాణం అనేది దేశవ్యాప్తంగా ఒక క్రేజీగా, గతంలో ఖచ్చితంగా దీన్ని ఎలా నిర్మిస్తారు ఏంటి అనే పరిస్థితులు ఉండేవి. ఆ తర్వాత సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు, ఆ తర్వాత జరిగినటువంటి ట్రస్ట్ నిర్మాణం, సుప్రీంకోర్టు
ఇచ్చినటువంటి తీర్పు నేపథ్యంలో ఆలయ నిర్మాణం కూడా జరిగింది. అయితే ఆలయ నిర్మాణం జరిగిన నాటి నుంచి నేటి వరకు జరిగినటువంటి కొన్ని ఏవైతే విరాళాలకు సంబంధించినటువంటి చోరీ పైన ప్రస్తుతం జరుగుతున్నటువంటి చర్చ, ఈ నేపథ్యంలోనే ఇంతకీ ఏం జరిగింది, ఆ తాళాలు విరాళాలు వచ్చినటువంటి వాటిని ఎక్కడైతే ఉంచుతారో వాటికి సంబంధించినటువంటి రూమ్లకు సంబంధించినవి కావచ్చు, లాకర్లకు సంబంధించినటువంటి తాళాలు ఇతరుల దగ్గర ఎందుకున్నాయనేది ఇప్పుడు పెద్ద ఎత్తున అందరినీ తొలుస్తున్నటువంటి ప్రశ్న. దానికి అనుగుణంగానే ఒకవైపు సిట్ దర్యాప్తు చేస్తూనే ఉంది, మరోవైపు ఏ విధంగానైతే ఇందులో ఎవరు ఇన్వాల్వ్ అయినా సరే వాళ్ళందరిపైన ఖచ్చితంగా వాళ్ళకు శిక్ష వేస్తాము, వాళ్ళను పట్టుకుంటాము అంటూ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సైతం స్పష్టం చేశారు. అయితే ఈ వ్యవహారానికి సంబంధించి అంటే ఏ ఒక్కరు కూడా భక్తులు అంటే బాధపడాల్సినటువంటి అవసరం లేదు. ఇది ఖచ్చితంగా అందరి విశ్వాసానికి సంబంధించినటువంటి అంశం. దానికి అనుగుణంగానే దర్యాప్తు కూడా కొనసాగుతుంది. అయితే గతంలో ఎవరైతే రామ మందిర నిర్మాణాన్ని వ్యతిరేకించారో వాళ్ళే ఈ రోజు కావాలని చెప్పి పెద్ద ఎత్తున దీనిపైన దుష్ప్రచారం చేస్తున్నారంటూ కూడా యోగి ఆదిత్యనాథ్ మండిపడ్డారు. Right. సో ఏదేమైనా ప్రస్తుతం అయోధ్యలో జరిగినటువంటి రామ మందిర విరాళాలకు సంబంధించినటువంటి చోరీ అంశం మాత్రం ఇప్పుడు పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా ఒక సంచలనంగా మారినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సిట్ దర్యాప్తు కొనసాగుతూనే ఉంది. నళిని. రైట్ రాజు, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్.